ఒక వ్యక్తి అసహ్యంగా కనిపిస్తున్న ఆహారపు ప్లేట్ కోసం 3000 ఖర్చు చేశాడు. కానీ చెఫ్‌కి అందులో ఏ తప్పు కనిపించలేదు. ఒక కస్టమర్ అయితే అతన్ని ఎగతాళి చేస్తూ "నువ్వు కేఎఫ్‌సీకి వెళ్ళాలి" అని అన్నాడు. కోపంతో ఆ వ్యక్తి చెఫ్‌కు ఆ చెత్తను తానే రుచి చూడమని చెప్పాడు. చెఫ్ ఒక వెయిటర్‌ను పిలిచి ఆ వ్యక్తికి ఇది చాలా రుచికరమైన సూప్ అని చెప్పమని ఆదేశించాడు. వెయిటర్ ఇష్టం లేకుండా ఫోర్క్‌తో కొద్దిగా తీసుకుని రుచి చూశాడు. చిన్న భాగం మాత్రమే తీసుకున్నా కూడా వాంతి ఆపుకోలేకపోయాడు. ఆ వ్యక్తి రెస్టారెంట్ కిచెన్‌ని చూడాలని డిమాండ్ చేశాడు. సహజంగానే చెఫ్ ఒప్పుకోలేదు. వెంటనే ఆ వ్యక్తి తన ఫుడ్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్ బ్యాడ్జ్ బయటకు తీశాడు. మిగిలిన ఆహారం గురించి ఆలోచిస్తూ చెఫ్ ఒక్కసారిగా భయపడ్డాడు. ఆ వ్యక్తి గ్లవ్స్ వేసుకుని కిచెన్‌లోకి వెళ్ళాడు. అతను శుభ్రతను, ఫ్రీజర్లలోని ఆహారాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. అన్నీ సరిగ్గా కనిపించాయి. అంతలోనే వెయిటర్ ఒక ప్లేట్ మిగిలిన ఆహారాన్ని తెచ్చి చెత్తబుట్టలో పారేశాడు. ఆ వ్యక్తి చెత్తబుట్ట మూత తెరిచాడు. అదే గోర్మే డిన్నర్ అతనికి సర్వ్ చేసినదే అందులో ఉంది. అతను తన సూపర్వైజర్‌కి కాల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ చెఫ్ మాత్రం భయపడలేదు. ఎందుకంటే అప్పటికే అతను ఆ వ్యక్తి ప్లేట్‌ను ప్రీమియం స్టేక్‌తో మార్చేశాడు. ఆ వ్యక్తి కోపంతో ఉన్నాడు. కానీ అతని సూపర్వైజర్ అతనిపై తప్పుదారులు వెళ్లాడని ఆరోపించి అతని ఇన్స్‌పెక్టర్ బ్యాడ్జ్‌ని స్వాధీనం చేసేశాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి ఫుడ్ డెలివరీ వర్కర్‌లా వేషం వేసుకుని మళ్లీ కిచెన్‌లోకి దూరాడు. ఒక మూలలో దాక్కుని చెఫ్ ఒక నల్ల జాతి అమ్మాయికి మిగిలిన ఆహార ప్లేట్‌లో సిద్ధం చేస్తున్నాడని చూశాడు. ఎందుకంటే ఆమె అతనికి హై వాల్యూ కస్టమర్‌లా కనిపించలేదు. వాళ్ళు కిచెన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ వ్యక్తి టేబుల్ నంబర్లు మార్చేశాడు. ఆ మిగిలిన ఆహార ప్లేట్ నేరుగా అతని సూపర్వైజర్‌కి వెళ్ళింది. సూపర్వైజర్ సూప్ వాసన చూసి వెంటనే వాంతి చేసుకునే స్థితికి వచ్చాడు. చెఫ్ అది నల్లజాతి అమ్మాయికి ఇవ్వాలని ఉద్దేశించానని వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. నిజం అర్థం చేసుకున్న సూపర్వైజర్ అతని బ్యాడ్జ్‌ను తిరిగి ఇచ్చాడు.